హాయ్ ఫ్రెండ్స్, అయితే మీకు ఒక ఇంపార్టెంట్ చెప్పాలి విషయం. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు యూట్యూబర్ అని అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ నేను మా డాడీ కూడా అలానే పెట్టాం. అయితే ఒక్కొక్కసారి నేను ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ బాగున్నాయి, షార్ట్స్ పెట్టుకొని వీడియోస్ పంపించేవాడు అన్నట్టు. నాకు అప్పుడు టైం లేక చేయలేని సిచ్యువేషన్లో ఫీవర్ వచ్చినప్పుడు కానీ అట్లున్నప్పుడు అట్లీస్ట్ ఛానల్ రన్ అవ్వాలి కదా, మరి ఏం పెట్టకుండా బాగోదని పంపిస్తే నేను పెట్టుకున్నా. అయితే అది ఏమైంది మిస్టేక్ అని మా డాడీ కూడా వీడియో పెట్టుకునేవాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇట్లా నెంబర్ ఆఫ్ వీడియోస్ మ్యాచ్ అయిపోయినాయి అన్నట్టు. మన అక్కడ కాపీరైట్లో చూపిస్తాయి కదా. సో అందులో ఏమైందంటే డాడీ సెక్షన్లో మొత్తం వచ్చి ఏమైందంటే ఇక్కడ ఏమైంది, ముందు వెనుక పెట్టేవాళ్ళం. నేను ముందు పెట్టిన తర్వాత మా డాడీ తర్వాత పెట్టుకునేవాడు. అట్లా ఇటు అటు అయిపోయిన తర్వాత ఏమైందంటే యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇద్దరిట్లో ఎవరు ఓనరు, ఫస్ట్ వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేసారో వాళ్ళే కన్సిడర్ చేస్తాడు కదా ఒరిజినల్ వీడియో ఓనర్గా. అయితే ఏమైంది, డాడీకి మొత్తం మా మ్యాచెస్ అన్నీ చూపించినాయి. నాయే ఆల్మోస్ట్ 50 అట్లా వీడియోస్ ఉంటే 40 వీడియోస్ మ్యాచ్ అయినాయి డాడీ ఛానల్. సో ఏమైంది, దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్ అనేది తీసేసాడు. దానికోసం ఒక వీడియో వేసి పంపియే, నువ్వు లైవ్లో వీడియోస్ ఏ రకంగా రికార్డ్ చేస్తావు, నువ్వు నిజంగా క్రియేటర్ అయితే నిజంగా నువ్వే వీడియోస్ చేస్తుంటే వీడియోస్ ఏ రకంగా క్రియేట్ చేస్తావు, ఏ రకంగా ఎడిట్ చేస్తావు అనేది ఒక 2 నిమిషాల్లో తీసి నాకు ఆ వీడియో నువ్వు నీ ఛానల్లో అప్లోడ్ చేసుకుని ప్రైవేట్లో పెట్టుకుని ఆ లింక్ నాకు పేస్ట్ చేసి సబ్మిట్ చేయని ఒక ఇచ్చిండు. ఇస్తే వాడు దరిద్రుడు పెట్టేది మెన్షన్ అని పెట్టాలి. అది టెస్టింగ్ ఫ్యూచర్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఓన్లీ ఇంగ్లీష్ అయినా పెట్టాలి లాంగ్వేజ్. వాడు ఏం పెట్టలేడు. మేము అనుకున్నాము తెలుగులో పెట్టేసి అని పెడితే వాడేం పెడతాడు, రివ్యూ చూసినాక ఇది లాంగ్వేజ్ మాకు అర్థం అయితే లేదు, అన్సపోర్టెడ్ లాంగ్వేజ్ అని దాన్ని రిజెక్ట్ చేసాడు. అది ఇప్పటివరకు మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసాడు. అదేందో నాకు అర్థం. ఓకే, నీకు అర్థం కానప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇయ్యి కదా, మళ్ళీ అప్పీల్ చేసుకో, ఇది మాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు, ఓన్లీ ఇంగ్లీష్లో రికార్డ్ చేసి పంపి అని పెట్టచ్చు కదా, ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇంతవరకు ఇది ఏం లేదు, ఏం రూల్స్ వీళ్ళ ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. సపోర్ట్కి అది చూస్తున్నా, నిన్న కొంచెం దొరికిన మళ్ళీ సెట్టింగ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. గూగుల్ సపోర్ట్తో చాట్ చేద్దాం అనుకుంటున్నా. చూసి అడగాల మరి సంగతి ఏందిరా భయ్, ఛానల్ ఉంచుకోమంటారా డిలీట్ చేసి పడేయమంటారా. ఇప్పుడు 4K సబ్స్క్రైబర్లు ఉంటారు. సరే చూద్దాం ఏమైందో చేయాలి ఇట్లనే. సరే ఇప్పుడు మళ్ళీ ఈ బయట ఎవరు సపోర్టివ్ గూగుల్ టీంతో ఉండే ఛానల్స్ అనేవి ఎంత మొత్తం ఒకప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేసి మొత్తం యూట్యూబ్ కోర్సు అది ఇది ఏదో పెట్టుకుంటా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దీనిలో మేము సపోర్ట్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఆ సబ్స్క్రిప్షన్ వాడిని కోర్సు తీసుకోవాలంటే 5,000-10,000 ఉంటుంది. ఇదో దీనికోసం అలా అదే 5,000 పెట్టుకొని మంచి కంటెంట్ చేసుకొని మళ్ళీ చేసుకుంటాం, మళ్ళీ ఛానల్ వస్తుంది. ఇది కానీ అని అదొకటి వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ అది అవుతుందో కాదో కూడా డౌటే. అది ఏదో తలకే నొప్పుంది. చూద్దాం, ఇలా నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేయాలి, ఏమైతే చూడాలి. పెట్టలేదు అంత ఈజీగా. చూద్దాం, మీరు కూడా అట్లాంటి మిస్టేక్ చేయకూడదు. 2 ఛానళ్ళు ఉన్నా, లేకపోతే మీ ఇంట్లోనే 2 ఛానళ్ళు ఉన్నా లైక్ సిమిలర్గా మాత్రం తీసుకోకుండా, అంటే ఒకే ప్లేస్ నుండి వీడియో సపరేట్ చేసుకున్నాక సేమ్ పొజిషన్లో సేమ్ లొకేషన్లో మాత్రం చేసుకోకూడదు. వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేలా చూసుకోరు. ఎందుకంటే అడు కొంచెం లొకేషన్ మ్యాచ్ అయినా 1 మినిట్ మ్యాచ్ అయినా కూడా మీరు వీడియోలో మ్యాచ్ అయింది తీసేయర్రి, ఇది కంటెంట్ మీది కాదు, మీరు ఓనర్ కాదు, దీనికి యూజ్ చేసుకున్నారని వస్తుంది. జాగ్రత్త.